పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 15న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 134 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు 14,65,000 ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఛేదించిన పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. మనకి ఒక దొంగతనం జరిగింది నైటు. దాంట్లో దాదాపు 134 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం జరిగింది. తర్వాత 1689 గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు, పగళ్ళ జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేసాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది అన్ని కూడా ఆ రోజు నైట్ ఎవరు లేనన్నది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్, దీనివల్ల లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాహూర్ బాషా ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ డౌట్. దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేస్తాము. ఈ దీంట్లో అక్యూజ్డ్ 3 and 4 బత్తుల గోపినాథ్ ఒక వ్యక్తిని అక్యూజ్ 3 కిందకి యాడ్ చేసాము. ఉరాడి జనార్దన్ చెప్పి అక్యూజ్డ్ 4 వీళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ 3, 4 ఇతర దగ్గర నుంచే ఈ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది.